రైట్. సార్ ఇప్పుడు హ్మ్. మన ఇండ్లల్లో పెద్దలుంటారు. తాతలు, తండ్రులు, ముత్తాతలు. యెస్. యెస్. చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఆ! ఎక్కడ పెట్టాలి? పెట్టుకోవచ్చా అసలు ఇంట్లో? అవును. ఇది గూడా కరెక్టే. ఆ! ఒక అమ్మాయి పెళ్లి కుదరట్లేదు యాక్చువల్‌గా. ఆ! ఎందుకు కుదరట్లేదు అంటే, ఆమెనొచ్చినప్పుడల్లా ఒక ప్లేస్‌లో కూర్చోబెడుతుర్రు. ఆ! సరే ఎక్కడ కూర్చోబెడుతుర్రు అని అడిగా. కూర్చోబెడుతుర్రు. సో, ప్లేస్ అబ్జర్వ్ చేశా. ఆమె నెత్తి మీద ఈ తల్లిదండ్రుల ఫోటోలు, చనిపోయిన ఫోటోలు పెట్టిర్రు. ఇంకా ఆ! అబ్బాయికి భయం గదా! ఆ! ఏం ఓకే. కనిపిస్తుంది? ఫ్యూచర్ కనిపిస్తుంది ఆయనకు. ఈమెకెవరు లేరని. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా ఫోటోలు తీసి పైన పెట్టిచ్చా. ఆ! వేరే ప్లేస్‌లో. అంటే ఆ! దక్షిణం ప్లేస్‌లో. ఆగ్నేయం ప్లేస్ ఈస్ కరెక్ట్. దక్షిణాగ్నేయం హాల్‌లో దక్షిణాగ్నేయం ఉంటే కరెక్ట్. ఆ! అది కూడా పైన ఉండాల. చనిపోయిన ఫోటోలు ఎప్పుడు చూడగానే కనిపించేటట్టు ఉండకూడదు. అందుకే ఓకే. మన వాళ్ళు పైన పెట్టించారు. దక్షిణం ప్లేస్‌లో పెట్టించారు. ఎందుకంటే ఆ ప్లేస్ అంత విజిబిలిటీ ఉండదన్నట్టు. ఆ! అంటే పూర్వం మన పెద్దవాళ్ళంతా కూడా చాలా మేధావులండి. ఏ టెక్నాలజీ లేనప్పుడే ప్రతీది వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచించి ప్రతి వస్తువుకి ఒక్కొక్క ప్లేస్ వాళ్ళిచ్చారు. ఓకే. అది తెలుసుకోకుండా ఏమైతదిలే అంటే ఏమైతదేంది అయితుంటది. సినిమాలు అయితుంటాయి. భవిష్యత్తు మారుతుంటదనమాట. కాబట్టి హ్మ్. ప్రతిదీ ప్రకృతిని ఆలోచించి అంటే ప్రకృతి అంటే ఏంది మనుషులకు అదేలెండి. అవును. అనుకూలంగా ఇతరుని కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎలా పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఆ! అదే ఇబ్బంది లేకుండా పని చేసుకున్న వాళ్ళు ధన్యులు. ఆ! ఇలా అన్నమాట. అంటే ఆ ఫోటోలు దక్షిణాగ్నేయంలో పైన ఎప్పుడన్నా చూడాలనుకున్నప్పుడే లేదా పొద్దున పూజ చేసేటప్పుడు చూసి మొక్కేటట్టుగా ఉండాలి. అంతేగాని రైట్. రైట్. వస్తుంటే పోతుంటే కనిపియకూడదు. ఉండకూడదు. ఓకే. అలా ఉండాలి. ఆ! ప్లేస్ కూడా ఏంటంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కోలా ఉంటది. రైట్. కొందరు హాల్స్ చిన్నగుంటాయి, పెద్దగుంటాయి. అవును. సైజులు డిఫరెంట్ ఉంటాయి. అవును. ఎంట్రీలు డిఫరెంట్ ఉంటాయి. సో, అవును. దాన్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు నేను నిర్ణయిస్తుంటా అన్నట్టు. ఎందుకంటే అచ్చచ్చా! వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ కావాలంటే కరెక్ట్. మనం చూడాలి అక్కడ ఎక్కడ ప్లేస్ పొజిషన్ ఉంది. ఎందుకంటే హాల్ అనగానే సోఫాస్ ఉంటాయి, టీవీ ఉంటది. కొన్ని విషయాలుంటాయి. అవును. అన్నిటిని గమనించి ఆ సీనరీస్ అన్నీ ఆహ్, చూసుకొని చేయాలి. పెట్టాల్సొస్తది. హ్మ్. పరిహారాలు చెప్తారా మీరు? అంటే పరిహారాలు ఎలా ఉంటాయి మీ పరిహారాలంటే ఎప్పటికప్పుడు అక్కడ డిసిషన్ తీసుకొని చెప్తుంటాను. ఆ! 99% బ్రేక్ డౌన్స్ కాకుండా చూసుకుంటాను. ఓకే. 100% వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. ఇంకో దారి లేదు అన్నప్పుడే గో ఫర్ డిస్ట్రక్షన్స్. డిమాలిషన్. ఆ! 99% ఛాన్స్ ఇవ్వను నేను. హ్మ్. ఆ పాసిబిలిటీ చూస్తాను. ఎందుకంటే ఆ అవును. ప్రకృతి అవకాశాలు ఎక్కడున్నాయి అక్కడ ఎనర్జీస్ తీసుకొచ్చే అవకాశాలు ప్రతి ఒక్కదాన్ని వాడుకుంటాను నేను. ఆ! దాన్ని ఎక్కడ గూడా వాళ్ళకి తక్కువ ఖర్చులో ఏం చేయగలుగుతారు. ఎందుకంటే నా దగ్గరకొచ్చినప్పుడే వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడి ఉన్నప్పుడే నా దగ్గరకొస్తారు. మళ్ళీ నేను ఆర్థికంగా వాళ్ళకి భారమేయకుండా అవును. ఫస్ట్ స్టెప్ 1 చేపిస్తా. ఆ! స్టెప్ 1 తర్వాత స్టెప్ 2 అలా కేపబిలిటీ పెరుగుతున్న కొద్దికి రిజల్ట్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటా. ఓకే. అట్లా ఓకే. స్టెప్ బై స్టెప్ వెళ్తుంటా. పరిహారాలనేది ఏముండదు. పాసిబిలిటీస్ ఉంటాయి. అంతే పరిహారాలేముండవు. పరిహారాలేముండవు. అచ్చా! ఎక్కడ గూడా నేను చెప్పేదొకటే. మీరు పూజలు చేసి తప్పించుకుంటా ఒకాయనున్నాడు రీసెంట్‌గా. ఆహ్, తనేం చేశాడంటే నేను చెప్పా ఇలా చెయ్యి అంటే ఆయనకేం నచ్చలే. ఆ! ఏం చేశాడాయన పాపం యజ్ఞయాగాదులు చేసి కొన్ని యంత్రాలు గోడలలో పెట్టించుకున్నాడు. దగ్గర ఓహ్! దగ్గర లక్షలు ఖర్చు పెట్టాడు. అబ్బా! సింపుల్‌గా పోయేదాన్ని ఏదో అంటారు కదా! ఆ ఇంట్లో గూటితో ఒక పోయాడని ఆ! గొంతుల దాకా తీసుకెళ్ళాడు. మళ్ళీ ఒక 6 నెలల్లో సేమ్ సినిమా. ఇంట్లో ఒకరు చనిపోయినారు. తర్వాత తను ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. లాస్ట్‌కి ఇల్లు కాల్ చేసి బయటికెళ్ళిపోయినాడు. అంటే చూడండి దానికి దారి లేదు. ఆ! సింపుల్‌గా నువ్వు ఏదో యంత్రం పెట్టి పని చేస్తదంటే అందరూ హ్మ్. యంత్రాలు పెట్టి కూర్చుంటారు మరి హ్మ్. డబ్బులొస్తాయి కదా! మీకు తెలుసా యాంకర్ సుమ మణికొండలో ఒక ఇల్లు కట్టుకుందది. తెలుసా మీకు దాని స్టోరీ? విన్నాను ఆ! నేను. అదే అక్కడ గూడా చాలా వరుస మరణాలు జరిగేసరికి ఆహా! వాళ్ళు టక్కున ఇంట్లోంచి ఎళ్ళిపోయి వేరే ఇంటికెళ్ళిపోయారు. లేదండి. అట్లా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆ! ఇల్లు మంచిదే. అవునా? అక్కడ ఎనర్జీస్ ఏమున్నాయి? మనం ఏం అచ్చచ్చా! కన్వీనియంట్‌గా ఏసుకోవచ్చు, ఏం మార్చుకోవచ్చు. హ్మ్. సరిగ్గా చూసుకుంటే ప్రతి ఇల్లుని మనం శక్తివంతంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు అచ్చా! పామును గూడా పెట్టి పైసలు సంపాదిస్తారు గదా! ఆ! ఎందుకు అంత ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఆ! ప్రకృతి పరంగా మనకు ఏం అవకాశాలున్నాయి. ఆ! అనలైజ్ జేసుకోవాలి. ఇక్కడ చేతబడులు గాని, ఏవో రకరకాలు అంటారు గదా! అవన్నీ ఏముండవు. ఆ అవును. ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చే అవకాశాలను వెతుక్కోవాలి. ఓకే. ఈ పంచభూతాలు అక్కడ ఏ రకంగా ఉన్నాయి. మీరన్నట్టు మణికొండలో ఒక ప్లేస్‌లో ఇల్లు కడతంటే నేను గూడా కట్టనివ్వలే. అక్కడ పాసిబిలిటీ లేదు. అచ్చచ్చా! మీకు పడమరంతా మూత ఉంది. ఆ! పెద్ద వాల్స్ ఒచ్చినాయి. అందుకే మనకు కంపెనీల దగ్గర, పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ దగ్గర ఇండ్లు ఉండగూడదు. అచ్చచ్చా! చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటాను. పెద్ద స్థలాల మధ్య అలాంటి ఏరియాలో అంటే డెవలప్‌మెంట్ ఉండదు. ఓకే. డెవలప్‌మెంట్ లేనప్పుడు అక్కడ కట్టుకొని నేనేం జేస్తాడు? హ్మ్. సో, అక్కడ డెవలప్‌మెంట్ ఉండదన్నట్టు. అంటే పక్కన ఉన్న ఇండ్లు మన ఇంటిని గూడా డామినేషన్ చేస్తుంటాయి. చేస్తదా? 100% ఇది మన మన చుట్టుపక్కల ఉండే ఇండ్ల వాస్తు మన ఇంటి మీద మన ఇంటి ప్రభావం మీద ఉంటది. 100% ఓడియమ్మ! ఉంటది. ఆ! మనము అక్కడ ఉన్న స్థాయిని బట్టి అదే స్థాయిలో ఉంటాం. అచ్చచ్చా! మిగతా ఇండ్లు మనకు గూడా కోఆపరేట్ చేస్తున్నాయంటే ఆ! మన స్థాయి గూడా పెరుగుతా ఉంటది. ఓకే. సో, అందుకోసం ప్రతి ఒక్కరు బాగున్నప్పుడే ఈయన బాగుండేది. పక్కకున్న ఒక దొంగ ఉన్నాడు. ఈయన బాగుంటాడా? ఆ! ఆయనెప్పుడు దొంగతనం చేసినా ఈయనను పట్టుకోపోతారు. ఎక్కడ పోయినాడు నీకు జూసినావు గదా! చెప్పు ఆ! అని ఈయనను గూడా తీసుకెళ్తారు. అచ్చచ్చా! సో, అందు గురించి పక్కిన్నోళ్ళు గూడా బాగుండాల. రైట్. సార్ ఇప్పుడు హ్మ్. మన ఇండ్లల్లో
పెద్దలు ఉంటారు, తాతలు, తన్నులు, ముత్తాతలు, Yes, yes. చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎక్కడ పెట్టాలి, పెట్టుకోవచ్చు అసలు ఇంట్లో? అవును, ఇది కూడా కరెక్టే. ఆ, ఒక అమ్మాయి పెళ్లి కుదరట్లేదు యాక్చువల్ గా. ఆ, ఎందుకు కుదరట్లేదు అంటే ఆమెను వచ్చినప్పుడల్లా ఒక ప్లేస్ లో కూర్చోబెడుతురు. ఆ, సరే ఎక్కడ కూర్చోబెడుతురు అని అడిగా, కూర్చోబెడుతురు. సో ప్లేస్ అబ్జర్వ్ చేసా, ఆమె నెత్తి మీద ఈ తల్లిదండ్రుల ఫోటోలు, చనిపోయిన ఫోటోలు పెట్టిరు. ఆ, ఇంకా అబ్బాయికి భయం కదా, ఆ, ఏం ఓకే. కనిపిస్తుంది, ఫ్యూచర్ కనిపిస్తుంది ఆయనకు, ఎవరు లేరు అని. ఆ, ఓకే. సో ఇమ్మీడియట్ గా ఫోటోలు తీసి పైన పెట్టించా ఆ, వేరే ప్లేస్ లో, అంటే ఆ, దక్షిణ ప్లేస్ లో. ఆగ్నేయం ప్లేస్ ఇస్ కరెక్ట్, దక్షిణాగ్నేయం హాల్లో దక్షిణాగ్నేయం ఉంటే కరెక్ట్. ఆ, అది కూడా పైన ఉండాలి. చనిపోయిన ఫోటోలు ఎప్పుడు చూడగానే కనిపించేటట్టు ఉండకూడదు. అందుకే మన వాళ్ళు పైన పెట్టించారు, దక్షిణం ప్లేస్ లో పెట్టించారు. ఎందుకంటే ఆ ప్లేస్ అంత విజిబిలిటీ ఉండదు అన్నట్టు. ఆ, అంటే పూర్వం మన పెద్దవాళ్ళంతా కూడా చాలా మేధావులు అండి. ఏ టెక్నాలజీ లేనప్పుడే ప్రతిదీ వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచించి ప్రతి వస్తువుకు ఒక ప్లేస్ వాళ్ళు ఇచ్చారు. ఓకే. అది తెలుసుకోకుండా ఏమైతుందిలే అంటే ఏమైతుంది ఏంది అవుతుంటది, సినిమాలు అవుతుంటాయి, భవిష్యత్తు మారుతుంటది అనమాట. కాబట్టి ప్రతిదీ ప్రకృతిని ఆలోచించి, అంటే ప్రకృతి అంటే ఏంది, మనుషులకు అదేలేండి, అవును. అనుకూలంగా ఏ ఇతరుని కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఆ, అదే ఇబ్బంది లేకుండా పని చేసుకున్న వాళ్ళు ధన్యులు. ఆ, ఇలా అన్నమాట. అంటే ఆ ఫోటోలు దక్షిణాగ్నేయంలో పైన ఎప్పుడైనా చూడాలి అనుకున్నప్పుడే, లేదా పొద్దున పూజ చేసేటప్పుడు చూసి మొక్కేటట్టుగా ఉండాలి. అంతేగాని రైట్, రైట్. వస్తుంటే పోతుంటే కనిపించకూడదు, ఉండకూడదు. అలా ఉండాలి. ప్లేస్ కూడా ఏంటంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలా ఉంటది. రైట్. కొందరు హాల్స్ చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, అవును. సైజులు డిఫరెంట్ ఉంటాయి, ఎంట్రీలు అవును. డిఫరెంట్ ఉంటాయి. సో అవును. దాన్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు నేను నిర్ణయిస్తుంటా అన్నట్టు. ఎందుకంటే అచ్చచ్చ. వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ కావాలంటే కరెక్ట్. మనం చూడాలి అక్కడ ఎక్కడ ప్లేస్ పొజిషన్ ఉంది. ఎందుకంటే హాల్ అనగానే సోఫాస్ ఉంటాయి, టీవీ ఉంటది, కొన్ని విషయాలు ఉంటాయి. అన్నిటిని గమనించి ఆ సీనరీస్ అన్ని ఆ చూసుకొని పెట్టాల్సి చేయాలి. వస్తుంది. పరిహారాలు చెప్తారా మీరు? అంటే పరిహారాలు ఎలా ఉంటాయి మీ? పరిహారాలంటే ఎప్పటికప్పుడు అక్కడ డిసిషన్ తీసుకొని చెప్తుంటాను. ఆ, 99% బ్రేక్ డౌన్స్ కాకుండా చూసుకుంటాను. ఓకే. 100% వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, ఇంకో దారి లేదు అన్నప్పుడే విల్ గో ఫర్ డిస్ట్రక్షన్స్. డిమాలిషన్. 99% ఛాన్స్ ఇవ్వను నేను, ఆ పాసిబిలిటీ చూస్తాను. ఎందుకంటే ఆ అవును. ప్రకృతి అవకాశాలు ఎక్కడున్నాయి, అక్కడ ఎనర్జీస్ తీసుకొచ్చే అవకాశాలు ప్రతి ఒక్కదాన్ని వాడుకుంటాను నేను. దాన్ని ఎక్కడ కూడా వాళ్ళకి తక్కువ ఖర్చులో ఏం చేయగలుగుతారు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడి ఉన్నప్పుడే నా దగ్గరకు వస్తారు. మళ్ళీ నేను ఆర్థికంగా వాళ్ళకి భారం వేయకుండా అవును. ఫస్ట్ స్టెప్ 1 చేపిస్తా, స్టెప్ 1 తర్వాత స్టెప్ 2, అలా కేపబిలిటీ పెరుగుతున్న కొద్దికి రిజల్ట్ ఎక్కువ తీసుకొస్తా ఉంటా. ఓకే. అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తుంటా. పరిహారాలు అనేది ఏమి ఉండదు, పాసిబిలిటీస్ ఉంటాయి. అంతే, పరిహారాలు ఏమి ఉండవు. పరిహారాలు ఏముండవు. అచ్చా. ఎక్కడ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు పూజలు చేసి తప్పించుకుంటా. ఒక ఆయన ఉన్నాడు రీసెంట్ గా, తను ఏం చేశాడంటే, నేను చెప్పా ఇలా చేయంటే ఆయనకి ఏం నచ్చలే. ఆ. ఏం చేశాడు ఆయన, పాపం యజ్ఞయాగాదులు చేసి కొన్ని యంత్రాలు గోడలలో పెట్టించుకున్నాడు. దగ్గర దగ్గర లక్షలు ఖర్చు పెట్టాడు. బా. సింపుల్ గా పోయేదాన్ని ఏదో అంటారు కదా, గోడుతో పోయాలని గోదల దాకా తీసుకెళ్ళాడు. మళ్ళీ ఒక 6 నెలల్లో సేమ్ సినిమా. ఇంట్లో ఒకరు చనిపోయినారు, తర్వాత తను ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు, లాస్ట్ కి ఇల్లు కాల్ చేసి బయటకు వెళ్ళిపోయినాడు. అంటే చూడండి, దానికి దారి లేదు. సింపుల్ గా నువ్వు ఏదో యంత్రం పెట్టి పని చేస్తుంది అంటే అందరు యంత్రాలు పెట్టి కూర్చుంటారు, మరి డబ్బులు వస్తాయి కదా. మీకు తెలుసా యాంకర్ సుమ మణికొండలోకి ఇల్లు కట్టుకుంది? అది తెలుసా మీకు దాని స్టోరీ? విన్నాను ఆ, నేను. అదే అక్కడ కూడా చాలా వరుస మరణాలు జరిగేసరికి ఆహా. వాళ్ళు టక్కున ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. లేదు, అట్లా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇల్లు మంచిదే. అవునా? అక్కడ ఎనర్జీస్ ఏమున్నాయి, మనం ఏం అచ్చచ్చా. కన్వీనియంట్ గా వేసుకోవచ్చు, ఏం మార్చుకోవచ్చు. ఉమ్. సరిగా చూసుకుంటే ప్రతి ఇల్లుని మనం శక్తివంతంగా మార్చుకోవచ్చు. అచ్చా. పామును కూడా పెట్టి పైసలు సంపాదిస్తారు కదా. ఆ, ఎందుకు అంత భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి పరంగా మనకు ఏం అవకాశాలు ఉన్నాయి ఆ, అనలైజ్ చేసుకోవాలి. ఇక్కడ చేతబడులు కానీ ఏమో రకరకాలు అంటారు కదా, అవన్నీ ఏమి ఉండవు. అవును. ఆ ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చే అవకాశాలను వెతుక్కోవాలి. ఓకే. ఈ పంచభూతాలు అక్కడ ఏ రకంగా ఉన్నాయి. మీరు అన్నట్టు మణికొండలో ఒక ప్లేస్ ఇల్లు కడతాంటే నేను కూడా కట్టనివ్వాలి, అక్కడ పాసిబిలిటీ లేదు. అచ్చచ్చా. మీకు పడమరంతా మూత ఉంది, పెద్ద వాల్స్ వచ్చినాయి. అందుకే మనకు కంపెనీల దగ్గర, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ దగ్గర ఇండ్లు ఉండకూడదు. చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటాను పెద్ద స్థలాల మధ్య, అలాంటి ఏరియాలో అంటే డెవలప్మెంట్ ఉండదు. ఓకే. డెవలప్మెంట్ లేనప్పుడు అక్కడ కట్టుకొని నేనేం చేస్తాడు. సో అక్కడ డెవలప్మెంట్ ఉండదు అన్నట్టు. అంటే పక్కన ఉన్న ఇండ్లు మన ఇంటిని కూడా డామినేషన్ చేస్తుంటాయి. చేస్తుందా? 100%. ఇది మన చుట్టుపక్కల ఉండే ఇండ్ల వాస్తు మన ఇంటి మీద మన ఇంటి మీద ప్రభావితం ఉంటది. ఓడి 100% అమ్మ. ఉంటది. మనము అక్కడ ఉన్న స్థాయిని బట్టి అదే స్థాయిలో ఉంటాం. అచ్చచ్చా. మిగతా ఇండ్లు మనకు కూడా కోఆపరేట్ చేస్తున్నాయి అంటే మన స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో అందుకోసం ప్రతి ఒక్కరు బాగున్నప్పుడే ఈయన బాగుండేది. పక్కకున్న ఒక దొంగ ఉన్నాడు, ఈయన బాగుంటాడా? ఆ, ఆయన ఎప్పుడు దొంగతనం చేసినా ఈయన పట్టుకోపోతారు. ఎక్కడ పోయినాడు నీకు చూసినావు కదా చెప్పు ఆ, అని ఈయన కూడా తీసుకెళ్తారు. అచ్చచ్చా. సో అందు గురించి పక్కింటి వాళ్ళు కూడా బాగుండాలా.